అండి. నేను మీ అరుణ. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసైతే చాలా స్పెషల్ రెసిపీ అంటానండి. ఎందుకంటే మునక్కాడ టమాటా కర్రీ అంత బావుంటుంది. మీరెప్పుడైనా ట్రై చేశారో లేదో ఈ వీడియోనైతే పూర్తి వరకు చూసి యాజ్ ఇట్ ఈజ్ ఈ రెసిపీనైతే ఫాలో అయిపోండి. వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. సో ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మునక్కాడలు వేసుకోవాలండి. ఇవి ఒక 4 మునక్కాడలు పైన పొట్టంతా బాగా ఇలా పీల్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ ఆయిల్లోని ఈ మునక్కాడల్ని బాగా మగ్గించుకోవాలి. ఆయిల్లో ఎంత బాగా మగ్గితే మునక్కాయల టేస్ట్ అంత బాగుంటాయండి. చూసారు కదా, దాదాపు నేను 2-3 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. అప్పుడే ఆ మునక్కాడలకు అసలైన టేస్ట్ వస్తుంది. ఆ తర్వాతనే ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 4-5 టమాటాలండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మునక్కాడ టమాటా అంటే మునక్కాడ టమాటా లాగానే చేసుకోవాలి. మనము టమాటాలని జ్యూస్లా చేసుకొని అస్సలు వేసుకోకూడదండి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటాలు బాగా మెత్తబడి ఇందులో వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అన్ని బయటకు వచ్చేంతసేపు ఉడికించుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను ఒక 4-5 నిమిషాల తర్వాత చూసారు కదండి, టమాటా అంతా మెత్తబడిపోయి ఆ టమాటా నీరుకి దాదాపు మునక్కాడ అయితే బాగా మగ్గిపోయింది. జ్యూసీగా మునక్కాడలు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరొక్కసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకున్నాను నేను. ఇలా వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం చూసుకొని లాస్ట్లోకి 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాతనే ఇందులోకి 1 స్పూన్నర నువ్వుల పొడి వేసుకోవాలి. అస్సలైన టేస్ట్ అయితే ఇక్కడే ఉందండి. మీరైతే కంపల్సరీ నువ్వుల పొడి వేసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసిండ్రో లేదో డెఫినెట్గా ఈసారి అయితే ట్రై చేయండి. గుప్పెడంత కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత దించేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే మునక్కాడ టమాటా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. మీరైతే కంపల్సరీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.